సుఖానికి శత్రువులు ఎక్కువ. సుఖానికి శత్రువులు ఎక్కువ. శోకానికి మిత్రులు తక్కువ. అర్థమయ్యే ఉంటుంది. మనిషి ఎప్పుడైతే సుఖపడడం ప్రారంభిస్తాడో, సుఖపడడం అంటే అర్థం ఏంటి? ఆస్తులు కూడగట్టుకుంటాడు, అష్టైశ్వర్యాలు కూడగట్టుకుంటాడు. మనిషి సుఖపడడానికి అలవాటు పడతాడు. ఎప్పుడైతే ఆస్తులు కూడబెట్టుకుంటాడో ఆ క్రమంలో అతని యొక్క శత్రువుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. శత్రువులు ఎక్కువ అవుతారు. అట్లాగే ఒక శోకపూరితమైన మనిషి, ఒక దుఃఖంలో ఉన్న మనిషికి మిత్రులు తక్కువ ఉంటారు. ఒక దుఃఖంలో ఉండే మనిషికి మిత్రులు ఎవరుంటారు? నేనున్నాను అని ఆదుకునే మనిషి ఎవరుంటారు? కాబట్టి వాళ్ళకు శోకంలో ఉండే మనిషికి మిత్రులు తక్కువ అవుతారు. అందుకే వేమన గారు ఒక అద్భుతమైన పద్యం చెబుతారు. పుత్తడి గలవాని పురుష్టంబు పుండైన వసుధలోన పెద్ద వార్తకెక్కు. పుత్తడి గలవాని పురుష్టంబు పుండైన వసుధలోన పెద్ద వార్తకెక్కు. పేదవాని ఇంట పెండ్లైన ఎరుగరు విశ్వదాభిరామ వినరవేమ. అంటే పుత్తడి గలవాడు అంటే ఆస్తి కలిగినవాడు, సంపాదన కలిగిన వాడి పృష్ఠము. పృష్ఠం అంటే వీపు. ఆ వీపు భాగంలో ఒక చిన్న పుండైనా కూడా వసతులోన పత్రికల్లో అది పతాక శీర్షికల్లో వస్తుంది. ఆ ఫలానా ఆయనకు అనారోగ్యం అని వస్తుంది. కానీ ఒక పేదవాడి ఇంట్లో పెళ్లి చేసినా కూడా ఎవడు పట్టించుకోడు. కాబట్టి సుఖం కలిగిన వాడికి శత్రువులు ఎక్కువ, శోకం కలిగిన వాడికి మిత్రులు తక్కువ. ఆ విషయాన్ని మనం గమనించాలి. ప్రచారమే పరమావధి అనుకోకూడదు. ప్రచారం చేసిన వాళ్ళంతా మన మిత్రులే అనుకోకూడదు. ప్రచారం వెనుక ఆ శత్రుత్వం ఉన్న భావనని మనం ఎప్పుడూ విస్మరించకూడదు. ధన్యవాదాలు.